డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారా? ఆ 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమని వివరణ ఇచ్చారా? కానీ మరో 2 ఎమ్మెల్యేలు మాత్రం సమయం కోరడంలో ఆంతర్యం ఏంటి? వారిపై వేటు పడుతుందనే ఉద్దేశంతోనే గడువు కోరారా? అయితే ఎమ్మెల్యేలపై చర్యల కోసం మరోసారి సుప్రీంకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉందనే టాక్ వినిపిస్తోందా? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం యూటర్న్ తీసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు తామింకా బీఆర్ఎస్ పార్టీ నేతలమే అంటూ స్పీకర్కు వివరణ ఇచ్చారు. కానీ 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే తాము పార్టీ మారలేదనడానికి పలు ఆధారాలను, గతంలో పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను అందులో ఉదహరించినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలపై వేటు పడితే 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇందులో గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 6 నెలల పాటు విచారించిన సుప్రీంకోర్టు అనర్హతపై తేల్చాలని స్పీకర్కు ఆదేశాలిచ్చింది. దీంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. కానీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చిన వివరణలో ఆసక్తికర అంశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తాము ఇంకా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని చెప్పారట. అంతేకాదు తామెక్కడ కూడా పార్టీ లైన్ దాటలేదని చెప్పినట్టు సమాచారం. కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పీకర్కు రాసిన లేఖలో చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు తమకు మర్యాద పూర్వకంగా సీఎం కండువా కప్పారని, సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పబోతుంటే వద్దని చెప్పడం సంస్కారం కాదని ఆగామని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు అది కాంగ్రెస్ కండువా కాదని, దేవాలయాలకు సంబంధించినదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే తన ఇంట్లో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. గతంలో తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పేరుతో పోస్టర్లు పెడితే వారిపైన కేసులు పెట్టానని చెప్పారట. కేటీఆర్ను కూడా కలిసి పార్టీ మారలేదని చెప్పారని కూడా తెలిపారట. దాంతో తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వీరు స్పందించిన లేఖలను బీఆర్ఎస్ పార్టీకి స్పీకర్ పంపించినట్టుగా చెబుతున్నారు. అభ్యంతరాలుంటే 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని బీఆర్ఎస్ హైకమాండ్ను స్పీకర్ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారని పార్టీ వర్గాలంటున్నాయి. వీరిపై సస్పెన్షన్ వేటు పడే వరకు పోరాడాలని పార్టీ నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు తీసుకుని తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటున్నారు. అయితే వీరి విషయంలో స్పీకర్ కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అందుకే స్పీకర్ కూడా తన చేతిలో ఉన్న బంతిని బీఆర్ఎస్ కోర్టులోకే నెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పట్లో వేటు పడకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.